బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు ఈ రోజు విడుదలయ్యారు. జైలు నుంచి బాల్కసుమన్ బయటకు వస్తున్న సమయంలో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు వేసి టపాసులు పేలుస్తూ జైలు పరిసరాలను హోరెత్తించారు. బాల్కసుమన్ తో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు కూడా బెయిల్పై విడుదలయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ ఘర్షణలు మరియు ఆందోళన నేపథ్యంలో పోలీసులు బాల్కసుమన్ పై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన అనంతరం బాల్కసుమన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమను అక్రమంగా నిర్బంధించిన ప్రజా సమస్యలపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జైలు నుంచి నేరుగా ఒక భారీ ర్యాలీగా బయలుదేరిన బాల్కసుమన్ తన నియోజకవర్గ ప్రజలకు మరియు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విడుదల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.